మూడు కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన టీడీపీ నాయకుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. గూడ్లూరు మండలం రాళ్లపాడుకు చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వయసు 25, పవన్ వయసు 24, భార్గవ్ వయసు 23. ముగ్గురు అన్నదమ్ములు ట్రాక్టర్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి దగ్గర ఉన్న ట్రాక్టర్ మీద డ్రైవర్ గా పనిచేస్తూ ఒకరోజు లక్ష్మీనాయుడు తన సెల్ ఛార్జింగ్ అయిపోవడం వలన తన భార్య సెల్ నుంచి హరిశ్చంద్ర ప్రసాద్ కి ఫోన్ చేస్తే అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం కారణంగా ముగ్గురు అన్నదమ్ములు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. సదరు విషయం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ కక్ష మనసులో పెట్టుకుని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి తరచూ ముగ్గురు అన్నదమ్ములను చంపుతామని బెదిరించడం, సదరు విషయాన్ని పోలీసు వారికి తెలియజేయగా వారు ఫిర్యాదుపై విచారణ జరిపి కౌన్సిలింగ్ ఇచ్చి గొడవలు పడకుండా ఉండాలని సూచించారు. ఈ నెల 2వ తేదీన దసరా రోజున కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ తన ఫార్చునర్ కారుతో ముగ్గురిని చంపేస్తాను అని తన భార్యను ఎక్కించుకొని మోటార్ సైకిల్ మీద పొలం నుంచి వస్తున్న ముగ్గురు అన్నదమ్ములను కారుతో వెంటాడుతూ గుద్దడం జరిగింది. లక్ష్మీనాయుడుపై అనేకసార్లు కారు ఎక్కించి చంపి తిరిగి వారి ఇంటికి ఫోన్ చేసి నీ కొడుకు ఒకడిని లేపేశా, మరో ఇద్దరిని కూడా చంపేస్తాను అని ఫోన్ చేయడం జరిగింది. వాడు అన్నట్టుగానే దెబ్బలతో పడి ఉన్న భార్గవ్ మీద, పవన్ మీద కారు ఎక్కించడం జరిగింది. బాధితులు తమను చంపవద్దు అని మొరపెట్టుకున్నా జాలి కనికరం లేకుండా తొక్కించేశాడు. పవన్ కి వెన్నుపూస విరిగి శాశ్వతంగా మంచానికి పరిమితమయ్యాడు. భార్గవ్ కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బాధితులు గుంటూరు ఉదయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతటి హృదయ విదారకర ఆ ఘటన జరిగిన టీడీపీ అనుకూల మీడియా చూపించకపోవడం, కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ఆ టీడీపీ నాయకుడు అన్న మాటలు వింటే సభ్య సమాజంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేలా ఉన్నాయి అతను పెట్టిన మెసేజ్లు. అధికారం మాది, మా కులస్తులే పాలకులు, పవన్ కళ్యాణ్ మా చెప్పు కింద ఉన్నాడు, బలిజ కులాన్ని కించపరుస్తూ మిమ్మల్ని చంపినా అడిగే దిక్కు ఎవర్రా, మీ జనసేన రక్షిస్తుందా అని మెసేజ్లు చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కంటతడి పెట్టారు. టీడీపీకి అధికారం ఇస్తే బలిజల్ని, కాపులను చంపేస్తారా అని బలిజ సంఘాలు, కాపు సంఘాలు అధికార పార్టీని ప్రశ్నించాయి. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం ఏమీ తెలియనట్టు ఉంది. కుప్పంలో చెట్టుకు కట్టేసిన మహిళకు కోటి వరాలు ఇచ్చిన సీఎం గారు తన సొంత పార్టీ వారు, ఆయన సామాజిక వర్గం వారు తప్పు చేస్తే ఖండించకపోవడం ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్రమశిక్షణ అని మీడియాలో ఉదారగొట్టడం తప్ప గొలుసుకట్టుగా బలిజ కాపులపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం హింసా మార్గాన్ని ప్రోత్సహిస్తున్నారా అని సభ్య సమాజం నిలదీస్తుంది. విచిత్రం ఏమిటంటే టీడీపీ నాయకులు చేస్తున్న ఘోరాలు అన్ని వారి అనుగుణ పత్రికల్లో, ఛానల్లో రాకుండా చేయడం, ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీ పేరు రాయకుండా ఎమ్మెల్యే అని రాయడం, కోట వినూత కేసులో వారి కుల జర్నలిజ విలువలకు అద్దం పడుతున్నాయి. చనిపోయిన బాధితుడికి 2 ఆడపిల్లలు. కందుకూరు పోలీస్ వారికి హ్యాట్స్ ఆఫ్. యాక్సిడెంట్ గా మార్చే ప్రయత్నం చేయమని రాజకీయ ఒత్తిడి ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలిచి నిందితుడిని అరెస్టు చేశారు.